అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి. అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు. నన్ను ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా? అందరినీ వదిలేసి నన్నంటావంటే? నువ్వు నవ్వకూడదు అంతే. అన్నలకు ఆ రైట్ లేదు. ఫస్ట్ సారీ చెప్పు. అంత నీ మూలంగానే. నీ తిక్క బాగా కుదిరిందిలేదే. అయినా నాకు తెలియగలుగుతాను అందరినీ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియానే. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తారా? అసలు నన్ను సరిగా చూసాడా? టేస్ట్ ఫెలో. బ్యాడ్ లక్. నీ పెళ్లి ఓకే అయితే హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా. పెళ్లి చేసుకునే వెళ్ళాలా? అమ్మా, నేను భద్రాచలం వెళ్తున్నాను. ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావే? నీకు పిచ్చి పట్టిందా? వెళ్ళనీయండి, నువ్వు వెళ్ళిరావే. ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో. వెళ్ళు. అమ్మా, ఇది పెళ్లి కోసం కాదు, ఇది నా కోసం ఒక్కదాన్నే. మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను. నా ఇష్టానుసారం హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని. బాబు ఒకసారి ఎక్కనండి. సీతామణి గారు ఒక్కసారి ఎక్కనండి. అలాగే కెప్టెన్ గారు బాబు ఒకసారి ఎక్కనండి. నమస్తే బాబు సార్ ఎక్కనండి. 25 గోల్డ్. గుల్లబ్బాయి నువ్వు చెప్పరాదు. సంపకరా బాబు. సార్ 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 ఈ సార్ లాంచ్ చెక్కేస్తాం. రిటర్న్ లో పేమెంట్ చేసేస్తానండి అయ్యా. ఏంటి రిటర్న్ లోనా? ఈ జన్మలోనే ఇప్పటికి 7 ట్రిపుల్ డబ్బులు ఇవ్వాలా నువ్వు? బాబు సార్ మొత్తం బాకీ తీర్చేస్తాను. బాబు ఎక్కనండి అయ్యా. నా మాట విని నీ చిలకతో నీ జాతకం చెప్పించుకో. నీకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లాంచ్ ఎక్కిస్తాను. ఛాలెంజ్ గా చెప్తానండి అయ్యా. కార్లో అడ్డం కట్టేస్తాను. చెత్త కుక్క ఎవడురా? ఎర్రదే అబ్బాబా మెయిన్ రోడ్ కుక్కలు సండేరా పడుకోనేడ్రా కుక్క ఎడరా. ఇంగ్లీష్పేట, దానవాయిపేట, లక్ష్మీపురంపేట, మంగళవారంపేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. ఏదో బతుకు మురగలేని కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు తెలుసుకోవడం ఏంటి? మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంట్రా? చల్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రాములను చూస్తే గుంతన్న వస్తుంది. ఏంటి ఎర్చక్కని చూసారండి? చూడలేదు చిన్న. ఏం చెప్పిందిరా నీ చిలక? నాకు పెద్ద నట్టం వచ్చి పడిపోతుందని చెప్పింది అయ్యా. నీదో జాతకం మళ్ళీ నష్టం. బాబు ఆ నట్టం ఏదో తెలుసుకోవడాకన్నా నన్ను ఎక్కనండి అయ్యా. నాకు సెంటిమెంట్ లేరు, కావాలంటే అడుగు. గుల్లబ్బాయి చెప్పరాదు. బుల్లబ్బాయి వచ్చిందా? రాలేదండి. నానమ్మా రామ్మా రాజీ రా కొంచెమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. హాయ్ అక్క, బాగున్నావా? యా ఐమ్ ఫైన్. ఇంత ధైర్యం సీతామహాలక్ష్మిని ముట్టుకుంటాడా? కాదు కాదు, ఎత్తుకుంటాడా? అయిపోయాడంతే. గోదావరికి సార్ పర్వాలేదు, వెళదాం పదమ్మా. రాములోని చూడ్డానికైనా రారా? నీ బట్టలు కూడా సర్దేశాను. ఊరుకో అమ్మమ్మ, అర్థం చేసుకోవే.
ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని? తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశ్శాంతిగానే ఉంటుంది. సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు, నేనెందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా. సరే ఉంటాను. వేళకు సరిగ్గా తిండి తినరా, సరేనా? నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుంటే నేను కరెక్ట్ గా తింటాను. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త రోయ్. ఏయ్, 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 నిన్నే, నువ్వు అక్కడ నన్ను నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు. టెల్ మీ. నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే. హెల్పా? చెవులో పూలు కనపడుతున్నాయా? అమ్మాయి బాగుంది, ఓ పని అయిపోతుంది కదా అని అలా చేసావు. ఆవిడ ఎత్తుకుంటావా? ఎత్తుకోను. ఏమైనా నువ్వు చేసిన తప్పు. కింద పడతాను, గోదావరిలో పడతాను, నా ఇష్టం. నీకేం కష్టం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పు. ఒరే రాముడు, అత్తయ్యతో ఒకసారి చెప్పి వెళ్ళరా, అది బాధపడుతుంది. సరే, నీ గొడవ ఏంటి? సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా? ఓకే సారీ. ఓకే సారీ. మెగాస్టార్ అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఇతను ఈ బోట్ ఎక్కట్లేదు. ఏరా రాము, నీకేమైనా పిచ్చి పెట్టిందా? రానన్నమాట. ఏదో అది పెళ్లి చేసుకుంటుంది, ఆయన సెటిల్ చేశాడు. అంత మాత్రాన రాజీ పెళ్లికి నువ్వు రాకపోతే ఎట్లారా? అత్తయ్య నాకు మూడ్ లేదు, బాధగా ఉంటుంది. నాకు బాధగా వస్తున్నా. అంత మాత్రాన బంధుత్వాలు తెంచుకుంటా అంటరా? గోదావరి సూపర్. రూమ్ బాగుంది, టాయిలెట్ చూడండి, టాయిలెట్ కూడా నీట్ గా ఉంది. ఓకే మా, ఏమైనా ఫోన్ వస్తే చెప్పు. ఇక్కడ సిగ్నల్ ఉండదట. ఓకే మా. పదరా. కాసేపు లంగర తీసుకోండి తెలుసా? ఈ పొలమ్మ లేకుండా గోదావరి కదులుద్దేటి? అవును, ఏంటి ఇంత ఆలస్యం ఏంటి? నీలాగా టింగిరంగా అంటూ వచ్చేటనుకున్నావేటి? చింతామణి గారు, నా సంగతి ఏం చేశారు బాబు? ఏదో ఒకటి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలా మనిషి కదా? ఎక్కితే మరి గవర్నమెంట్ ఏదైనా నటం స్కూల్ పోతా ఏటి? ఎక్కించండి. చెప్తానయ్యా. సరే ఎక్కు, నువ్వు అనలే గానీ ఎవరినైనా ఫ్రీగా ఎక్కించేస్తానే. ఏయ్ బావా, ఏంటిది రానన్నావంట? పద. బావా, ఇదిగో ఇలా చేస్తే నీ పెళ్లికి నేను కూడా రాని చెప్తున్నా. కమ్. రాజీ, నన్ను వదిలే రాజీ. అయితే నేను కూడా వచ్చేస్తా. అసలు పెళ్లి చేసుకొని పో. నిజంగా చెప్తున్నాను బావా. సరే పద. ఏంటి ఎర్చకం చూసారండి? చూడలేదు బాబు. నేను గోదావరి ఎక్కేస్తే దొరికిపోతే కుక్క చావు రోయ్, దొరకపోతే హీరో అయిపోతా. ఈ ఆడ కుక్కలన్నిటికీ నేనే దిక్కు, నాయాలు చెప్పినట్టు పడుంటాయి. చిన్న ఎరుతొక్కడు గోదావరికి వెళ్ళిపోతున్నాడు రా. లగెత్తు లగెత్తు. ప్లీజ్ లేనా, రాములను చూడటానికి వస్తున్నాను. అమ్మో పిల్లన్నారా? ఎవడరా నువ్వు? దింపేసి ఇలా ఎక్కాడు, అందుకనే నేను ఎక్కాను. ఎరా టికెట్ లేదా? లేదండి. కెప్టెన్ చెప్పమంటావా? వద్దండి. చిల్లర ఎంత ఉందరా? ₹1 ఉందండి. పొద్దు చుక్కుపొడిగా అమ్మాను. రే నన్ను చూడకరా, కావాలంటే చెత్త కుప్పల నుంచి ఒక ముడుచు ముక్క ఏరిస్తా. ఇదేంట్రా? నాది కాదండి. తీరా ₹1 ఉందండి. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై నీ హితుడనై ప్రవర్తించునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబురముగా వించుతున్నాను. హితుడా ఎన్టీఆర్, సారీ మాస్టర్.
ఏ ఆటకు బతికిపోయారు కొండ్రా పండి. థ్యాంక్స్ మాస్టర్ మీరు రుణం ఉంచుకోండి ఎప్పుడో ఒకప్పుడు తీసేసుకుంటా ఇవాళ బాగా నష్టం పోయే. అందరం గట్టిగా ఓసారి శ్రీరామా అందామా. అయ్యో జాగ్రత్తమ్మా, రాముడు పడిపోయాడు కదమ్మా. రాముడు పడిపోడు బాబు, మనమే పడి లేస్తూ ఉంటాం. అక్క అక్క తెరచుకున్నప్పుడు ఇప్పుడు చూసావు అక్క? నేను చూడలేదమ్మా. చూడలేదా? ఊరికే నుంచి చెప్పకపోతే సింగర్ తెచ్చి కదరా.